మనోజ్ రోహిణి జాతకం చూపించడం కోసం స్వామీజీని పిలిపించిన సుశీలమ్మ నిజం తెలుసుకొని రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక రోహిణి అయితే సుశీలమ్మతో చెప్తూ ఉంటుంది, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను మా అమ్మగారు. ఇప్పుడంటే నేను తప్పనిసరి పరిస్థితిలో మనోజ్ని ప్రేమించాను కాబట్టి అబద్ధం చెప్పి ఇంట్లో అడుగుపెట్టాను. ఇంకెప్పుడు ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒక అనాథని. దయచేసి నన్ను క్షమించండి అంటూ రోహిణి అనేసరికి అప్పుడే ప్రభావతి అయితే, ఏంటి మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నావా? మళ్ళీ ఇప్పుడు ఎవరిని నమ్మించాలని నాటకం ఆడుతున్నావు అంటూ ఇక ప్రభావతి అడుగుతూ ఉంటుంది. లేదులేమ్మా, తను నాటకమేమీ ఆడడం లేదు. దయచేసి తనని ఏమీ అనుకో, తనని వదిలిపెట్టే అంటూ ఇక మనోజ్ అనంగాని, ఏంట్రా అది చేసిన మోసం మర్చిపోయి నాకే నీతులు చెప్తున్నావు? మరి నీకు అంత తెలిసినప్పుడు మొన్న అమ్మ ఎంత మోసపోయిందో నేను అంతే మోసపోయానని ఎందుకు చెప్పావురా అంటూ నిలదీస్తూ ఉంటుంది. చూడు ప్రభా, ఏం జరిగినా ఏం కాదనుకున్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ విడిపోవాలని నువ్వు కోరుకోకూడదు. ఒక తల్లిగా నీ కొడుకు నీ కోడలు కలిసి ఉండాలని నువ్వు కోరుకోవాలి. తాను చేసింది తప్పి నేనేమీ సమర్థించడం లేదు. ఆ తప్పుని నువ్వు వెనకేసుకుని నీ కొడుకు కోడల్ని విడదీస్తాను అంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఒక ఆడపిల్ల జీవితాన్ని మోసం చెయ్యకూడదు. ఏంట్రా, నీకు మాత్రం బుద్ధుండాలి కదా. నీకు ముందే తెలిసినప్పుడు నాకు ఈ విషయం నా భార్య ఎప్పుడో చెప్పింది. నన్ను మోసం చేయలేదు, నేను మీతో చెప్పడానికి ఇబ్బంది పడే చెప్పలేదు అని నువ్వు ఒక్క మాట చెప్పాలి కదరా. ఏమీ చెప్పకుండా ఎందుకు అలా మౌనంగా చూసావు అంటూ సుశీలమ్మ అనంగాని అప్పుడే ఇంతలో మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను అంటూ పైకైతే వెళ్తాడు. ఇంతలో రోహిణి కూడా వెనకాలే వెళ్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది, మనోజ్ నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థమైంది. నేను నీకు ఎలాంటి నిజాన్ని చెప్పలేదు, కానీ అందరి ముందు నా పరువు కాపాడడం కోసం నేను నీకు చెప్పాను అన్నావు. ఆ మాటకి చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఆ రోజే ఇలా చెప్పుంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. నేను నిన్ను ప్రేమించాను కాబట్టే నిన్ను దూరం చేసుకోలేక నీ దగ్గర ఎలాంటి నిజాన్ని చెప్పలేకపోయాను అంటూ అనంగానే, చూడు, నిన్ను మళ్ళీ బయటికి గెంటేయడం, ఇంట్లో గొడవ జరగడం ఇవన్నీ నాకు నచ్చవు. ఏదో నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఆ ప్రేమని దూరం చేసుకోలేక నువ్వు మోసం చేసిన నింద నా మీద వేసుకుని అమ్మ దగ్గర నేను చివాట్లు తిని నువ్వు లోపలికి వచ్చేలా చేశాను. అంతేకాని నిన్ను క్షమించేసి నీతో కలిసి ఉంటానని అనుకోకు. నీ మీద నాకింకా కోపం పోలేదు. ఏదో కేవలం ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవ్వకూడదని ఇలా చేశాను అంటూ మనోజ్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, మనోజ్, ఇప్పుడు నీ మనసులో ప్రేమ ఉందని అర్థమైంది. ఇక నిన్ను మెల్లిగా నా గుప్పెట్లో పెట్టుకుంటాను. నువ్వు నా వైపే సపోర్ట్ చేసేలా చేసుకుంటాను. అప్పుడు మిగతా విషయాలు బయటపడినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యమైతే, ఏంటి ప్రభా, నీ కొడుకు చేసిన మోసం గురించి ఆలోచిస్తున్నావా? ఎప్పుడూ కూడా వాడిని నెత్తిన పెట్టుకొని నా కొడుకు, నా ముద్దులు కొడుకు అంటూ ఊరేగావు. బాలుని అలాగే రవిని కూడా ఎప్పుడు నువ్వు అంతగా పట్టించుకోలేదు. వీడు ఏ తప్పులు చేసినా నువ్వు కప్పిపించుకుంటూ వచ్చావు. ఇప్పుడు వాడు నీకే విలువ లేకుండా చేశాడు. వాడు భార్య చెప్పింది అన్న విషయాన్ని ఈరోజు చెప్పి అందరి ముందు కూడా ఎలా మాట్లాడాడో చూసావు కదా. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా అంటూ సత్యమైతే ఇక ప్రభావతిని అడిగేసరికి ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక సుశీలమ్మ అయితే రోహిణి దగ్గరికి వస్తుంది. ఏంటి, ఏదో
లోపలికి రానిచ్చాం కదని నువ్వు మళ్ళీ ఏదైనా విషయాన్ని దాచిపెడితే ఆ నిజాలు ఏమైనా బయటపడితే ఈసారి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏదో నా కోడలు కుటుంబం చిన్నాభిన్నం అయిపోకూడదు, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు అని ఒకే ఒక్క కారణంతో నేను ఊరుకున్నాను. కానీ లేకపోతే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ప్రభావతి నీ మీద చేయి చేసుకుంది అంటే తప్పు లేదు. ఎందుకంటే తను మిగతా ఇద్దరు కోడళ్ళ కన్నా నిన్నే ఎక్కువగా నమ్మింది, నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంది. అలాంటి తనకి గుణపాఠం వచ్చేలా చేశావు. మోసం చేసి అందరి ముందు దాని తల దించుకునేలా చేశావు. అందుకని అది అంతగా బాధపడింది. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు అంటూ అనంగానే అప్పుడే మీనా అయితే చెప్తూ ఉంటుంది, అవును రోహిణి, నీ జీవితాన్ని నీ చేతులతోనే నాశనం చేసుకోకు. ఇంకా ఏమైనా నిజాలుంటే నిర్భయంగా బయటపట్టు. నిజాయితీగా బయట పెడితే అప్పుడు నీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుకుంటూ పోతే అప్పుడు నీ జీవితమే సర్వనాశనమైపోతుంది అంటూ మీనా కూడా చెప్పేసరికి అందరూ నాకు నీతులు చెప్పేవాళ్ళే, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే, ఏంటి మీనా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? పార్లలమ్మ బయటికి పోయింది, మనం నిజం చెప్పడం వల్లే ఇలా జరిగింది అన్నావు కదా. ఇప్పటికైనా పార్లలమ్మ మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టినందుకు నీకు ఆనందంగా ఉన్నట్టుంది అంటూ అనంగానే, ఆనందం కాదండి, తను చేసింది చాలా తప్పే. మనల్ని చాలా మాటలు కూడా అనేది కాదనడం లేదు. కానీ మన కారణంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవడం సహించలేకే అలా మాట్లాడాను అంటూ మీనా అంటూ ఉండంగా ఇంతలో సుశీలమ్మ అయితే వస్తుంది. అయినా ఇలా ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను స్వామీజీకి నిజం చెప్పాలి. స్వామీజీని పిలిపించి రోహిణి మనోజ్ జాతకాన్ని చూపిస్తాను. అసలు వాళ్ళ జాతకంలో ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా చెప్తారు. దానికి పరిహార పూజలు చేస్తే ఇక ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు అంటూ చెప్పంగానే మీనా కూడా సరే అంటుంది. సరే, నేను వెంటనే స్వామీజీని రమ్మని చెప్తాను. మీరు కూడా మీ ఇద్దరి జాతకాలు చూపించుకోండి. మీకు కూడా ఏమైనా దోషాలుంటే స్వామివారిని నివారణ చెప్పమని చెప్తాను. అప్పుడు మీ ఇద్దరు కూడా పూజలు చేయించుకోవచ్చు అనంగానే, లేదమ్మమ్మగారు, మాకు ఎలాంటి పూజలు అవసరం లేదు. ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నాకు కూడా ఆయన అంటే ఎంతో ఇష్టం. అలాంటప్పుడు ఇక చూపించుకునే పనేముంది అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో స్వామీజీ అయితే వస్తారు. అప్పుడే రోహిణి జాతకం చూసి, మీరు ఈ అమ్మాయి జాతకం చూపించి అడుగుతున్నారు, కానీ నేను మీకు ఒక నిజం చెప్తున్నాను. ఈ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళైపోయింది. అప్పుడు ఈ జాతకాలు చూసింది కూడా నేనే. ఏంతెందుకు ఈ అమ్మాయికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అంటూ స్వామీజీ నిజం బయట పెట్టేసరికి ఇక ప్రభావతి అయితే రోహిణి చంపైతే పగలగొడుతుంది. దుర్మార్గురాలా, నీకు పెళ్ళయ్యి ఒక కొడుకుండి కూడా నిజాన్ని దాచిపెట్టి మోసం చేస్తావా? నీలాంటిది నా ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. ముందు బయటికి పోవే, నిన్నెప్పటికీ క్షమించేదే లేదు. వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటూ రోహిణి అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.